హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అరికెలతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఇవి మెత్తగా సాఫ్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ మినపప్పు వేసుకుందాం. ఈ మినపప్పుని బాగా వాష్ చేయాలి. వేళ్ళతో బాగా కలుపుకొని స్టార్చ్ అంతా పోయేదాకా బాగా వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీలు బాగా తెల్లగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్ అరికెలు వేసుకుందాం. అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మొత్తం మట్టి ఏదైనా ఉన్నా సరే బాగా పోవాలి. ఇలా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 6 గంటలు నానాలి. ఇప్పుడు 6 గంటలు అయిపోయాక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ లేదా గ్రైండర్ ఏదైనా తీసుకోవచ్చు గ్రైండ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్న మిల్లెట్ రైస్, ఏ మిల్లెట్ రైస్ అయినా సరే ఉంటే అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అరికెల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. బాగా మొత్తం వాటర్ అంతా పోయేలా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయకూడదండి. కొంచెం జస్ట్ చాలా ఒక 1-2 స్పూన్స్ వాటర్ మాత్రమే వేయాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న అరికెల పిండిని ముందుగా పెట్టుకున్న మినప్పిండిలోని వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కప్ ఇడ్లీ రవ్వ తీసుకొని ఇలా బాగా ఒక 2 సార్లు వాష్ చేసుకుందాం. మట్టి అంతా పోయేదాకా వాష్ చేసుకున్నాక ఇందులో సరిపోయిన నీళ్ళు వేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయాక ఈ ఇడ్లీ పిండిని ఈ మినప్పిండిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. గట్టిగా పిండుతూ ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి. వాటర్ అంతా ఉండకుండా గట్టిగా స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాక ఇలా గరిటెతో బాగా కలపాలి. మొత్తం గరిటెతో కానీ చేత్తో కానీ ఎలా కలిపినా పర్వాలేదు. బాగా మొత్తం కలిసేలా కలపాలి. ఇందులో మనం ముందుగా కుక్ చేసిన మిల్లెట్ రైస్ వేసుకోవడం వల్ల బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇంకా మెంతులు కూడా వేసుకున్నాం కదా, బాగా ఫర్మెంట్ అవుతుంది. ఈ పిండిని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 8 గంటలు అయిపోయాక ఇలా మూత తీసి చూసుకుంటే మనకి కొంచెం పొంగుతుంది ఇడ్లీ పిండి. అప్పుడు మనకి బాగా ఫర్మెంటేషన్ అయినట్టు లెక్క. అలా అయితే మనకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీలు గిన్నెకి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇలా గ్రీస్ చేసుకున్న ఇడ్లీ గిన్నెల్లోకి ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని వేసుకుందాం. ఇలా ఇడ్లీ గిన్నెలో అడుగున కొంచెం నీళ్ళు వేసుకొని 2 గిన్నెలు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది కరెక్ట్గా 10 to 12 minutes కుక్ అవ్వాలి. అంతకన్నా ఎక్కువ పెడితే ఇడ్లీలు పైన గట్టిగా అయిపోతాయి. సో 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉండి ఇలా మూత తీసుకొని చూసుకుంటే ఇలా ఉంటాయి ఇడ్లీలు. ఇప్పుడు ఇడ్లీని గరిటెతో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇడ్లీలన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్నాక చట్నీతో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఇంకా మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు, మీకు తెలుస్తుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్. థ్యాంక్ యూ. బాయ్.